హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఎలన్ మస్క్ ఒకసారి ఏం చెప్పారంటే ఏఐ విల్ టేక్ ఓవర్ ది వరల్డ్ సూనర్ దెన్ వి థింక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన లైఫ్ లో ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఉందండి. సిరి, గూగుల్ అసిస్టెంట్, అలాగే అలెక్సా లాంటి పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు వెరీ వైడ్లీ దీన్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. పైగా దీని యూసేజ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. హెల్త్ కేర్, ఫైనాన్స్, ఈ కామర్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ లో ఏఐ యూసేజ్ అనేది బాగా పెరుగుతుందండి. ఆల్రెడీ చాట్ జీపీటీ టెక్నాలజీని చాలా మంది యూజ్ చేస్తున్నారండి. గూగుల్ కూడా దానికి పోటీగా బార్డ్ లాంచ్ చేసింది. తర్వాత జెమిని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ప్రెజెంటేషన్ మేకింగ్, టీచింగ్, కస్టమర్ సర్వీసెస్, తర్వాత వీడియోస్ మేకింగ్, సర్జరీస్ చేయడం, డ్రైవింగ్ కార్స్, ఇలా అన్నిట్లో కూడా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఉన్నాయన్నమాట. రీసెంట్ గా యుఎస్ఏ కంపెనీ అయిన ఎన్విడియా $1 ట్రిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిన 7th మెంబర్ గా మారిందండి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ ని కూడా క్రాస్ చేసింది అనమాట. మరి ఇండియాలో ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి అంటే ఎస్ అని చెప్పొచ్చండి. నీతి ఆయోగ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏఐ అనేది 2035 లో ఇండియన్ ఎకానమీలో 15% కాంట్రిబ్యూట్ చేసి కెపాసిటీకి రీచ్ అవుతుందండి. మెనీ ఇండియన్ బిజినెసెస్ కి ఏఐ అనేది క్రూషియల్ టూల్ గా మారిందనమాట. అండ్ ఇండియన్ ఏఐ మార్కెట్ కూడా చాలా క్విక్ గా గ్రో అవుతుంది. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ బ్యాంక్ బ్రాంచెస్ దగ్గర వెల్కమ్ చేయడం ఆల్రెడీ మనం చూస్తాం. అలాగే ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్స్ లో చాట్ బాట్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ నుండి గ్రీటింగ్ కార్డ్స్ రాయడం వరకు ఏఐ అనేది మన లైఫ్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ గా మారిపోయింది. అంతేకాకుండా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం రోబోటిక్స్ యాన్యువల్ ఇన్స్టాలేషన్ లో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 10 లిస్ట్ లో ఉందండి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఐడిసి రీసెర్చ్ ఫిమ్ ప్రకారం ఇండియన్ ఏఐ మార్కెట్ అనేది 2025 కి 7.8 బిలియన్ కి రీచ్ అవ్వచ్చు అనమాట. ఇది 20.2% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో పెరగొచ్చండి. ఈ మెగా ట్రెండ్ అనేది మోర్ దెన్ ఏ డెకేడ్ కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ స్టాక్ మార్కెట్ లో ఏఐ మల్టీ బ్యాగర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఇండియాకి చెందిన కొన్ని కంపెనీస్ నెక్స్ట్ ఎన్విడియా కావచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే టాటా ఎలక్సీ అండి. మీడియం సైజ్ టాటా గ్రూప్ కి చెందిన ఐటీ ఫిమ్ అన్నమాట. దిస్ ఈస్ వెల్ నోన్ ఫర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్. కంపెనీ రెవెన్యూలో 87% బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెడికల్ సెక్టర్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం వల్ల వస్తుందన్నమాట. అక్రాస్ ది వరల్డ్ వెల్ డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్ అనేది ఉంది. కంపెనీ టోటల్ రెవెన్యూలో యుఎస్ నుండి 42%, యూరప్ నుండి 30%, ఇండియా నుండి 16% అండ్ రిమైనింగ్ అనేది అదర్ కంట్రీస్ నుండి వస్తుంది. కంపెనీ డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ మనం డైలీ యూజ్ చేసి చాలా డివైజెస్ లో ఇంటిగ్రల్ పార్ట్ గా మారాయండి. వీటిలో హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, కార్స్ అండ్ వెహికల్స్, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. బట్ మోస్ట్ ప్రామిసింగ్ సెగ్మెంట్ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా వైర్లెస్ నెట్వర్క్ ద్వారా డేటాని కలెక్ట్ చేసి ట్రాన్స్మిట్ చేయగలదన్నమాట. ఈ సెగ్మెంట్ లో టాటా ఎలక్సీ కస్టమర్స్ కి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ డిజైనింగ్ థింకింగ్, అలాగే క్లౌడ్, మొబిలిటీ, విఆర్ అండ్ ఏఐ లాంటి డిజిటల్ టెక్నాలజీస్ అప్లికేషన్స్ ద్వారా రీఇమాజిన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అండి. ఇది టైర్ 1 అండ్ మిడ్ సైజ్డ్ ఇండియన్ ఐటీ ఫర్మ్ అన్నమాట. ఇండియాలో కొన్ని సక్సెస్ఫుల్ మిడ్ టైర్ టెక్ కంపెనీస్ లో ఇది కూడా ఒకటి అనమాట. అప్కమింగ్ డిజిటల్ టెక్నాలజీ స్పేస్ లో హైలీ యాక్టివ్ గా ఉంది. ఈ కంపెనీ 1990లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది టెస్టెడ్ డిజిటల్ ఇంజనీరింగ్ అలాగే ఎంటర్ప్రైజెస్ మోడర్నైజేషన్ కంపెనీగా స్టడీలీ గ్రో అవుతుంది. సాఫ్ట్వేర్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సర్వీసెస్ నుండి కంపెనీకి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది అనమాట. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ తో ఈ కంపెనీ పోటీ పడుతుందండి. క్లౌడ్ నేటివ్ అప్లికేషన్ డెవలప్మెంట్, అనలిటిక్స్ అండ్ ఏఐ, క్లౌడ్ ఇంజనీరింగ్, మైగ్రేషన్స్ అండ్ మేనేజ్డ్ సర్వీసెస్ లో కంపెనీ టాప్ ప్లేస్ లో ఉంది. కంపెనీ బిజినెస్ బాగా గ్రో అవుతుంది. ప్రైమర్లీ యుఎస్ మార్కెట్ నుండి 80% కంటే ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. రీసెంట్ గా ఏఐ పవర్డ్ సస్వా ప్లాట్ఫామ్ ని కూడా లాంచ్ చేసింది. దీని వల్ల కంపెనీ రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ కంపెనీ సెయింట్ లిమిటెడ్ అండి. ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్ కేర్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ కి కాంప్రహెన్సివ్ రేంజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే మిడ్ సైజ్డ్ ఐటీ కంపెనీ అనమాట. ఇంతకు ముందు దీన్ని ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ అని పిలిచేవాళ్ళు. ఇది జిఐఎస్ఏ డేటా కన్వర్షన్ వెండర్ నుండి ఫార్మేడబుల్ ఇంజనీరింగ్ ప్లేయర్ గా మారిందనమాట. కంపెనీ ట్రాన్స్పోర్టేషన్, సస్టైనబిలిటీ, కమ్యూనికేషన్స్ ఇలాంటి గ్రోత్ సెక్టర్ లో వర్క్ చేస్తుందన్నమాట. సెయింట్ ఏఏ స్పేస్ లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తుందండి. ఏఏ ప్లాట్ఫామ్ కి యాక్టివ్ గా కన్సల్ట్ చేస్తుంది కూడా. ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. సెమీ కండక్టర్ ఆఫరింగ్స్ లో కూడా ఏఐ ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. రీసెంట్ గా కంపెనీ మైక్రోసాఫ్ట్ తో ఇంజనీర్ పేరుతో ఒక ప్రొడక్ట్ ని క్రియేట్ చేయడానికి స్ట్రాటజిక్ కొలాబరేషన్ ని కూడా అనౌన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ అండి. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే మిడ్ సైజ్డ్ ఐటీ ఫర్మ్ అండి. మెనీ సెగ్మెంట్ లో కంపెనీ ఆపరేట్ చేస్తుంది. బట్ డిజిటల్ సర్వీసెస్ నుండి ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. ఈ డిజిటల్ రెవెన్యూలో ఇన్ఫ్రాస్ట్రక్చర్
క్లౌడ్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సెక్యూరిటీ, అనలిటిక్స్ అండ్ ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ ఏఐ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుందండి. ఇందులో కాగ్నిటివ్ కంప్యూటింగ్, ఎన్ఎల్పి, ఇమేజ్ అండ్ వీడియో అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ప్రెడిక్టివ్ అనాలిసిస్, అలాగే ఏఐ పవర్ చాట్ బాట్స్ అండ్ ఏఐ పవర్ సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ యాఫిల్ ఇండియా అండి. మొబైల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ అన్నమాట. ఇది బిజినెసెస్ కి డిజిటల్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంది. ఇది యాడ్స్ ని రికమెండేషన్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. ఏఐ అండ్ మొబైల్ లెర్నింగ్ సొల్యూషన్స్ లో కంపెనీ రీసెంట్ గా తన సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేసిందనమాట. యాఫిల్ ఇండియా ఆఫర్ చేసే స్పెసిఫిక్ ఏఐ సర్వీసెస్ ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అండ్ చాట్బాట్ డెవలప్మెంట్స్ అన్నమాట. కంపెనీ కస్టమర్ బేస్ లో మెక్డొనాల్డ్స్, అపోలో, స్విగ్గీ, G5 లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో ఇవండి ఇండియాలో ఉన్న ఎన్విడియా టైప్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.